ఛాంపియన్స్ ట్రోఫీ క్లైమాక్స్ కి చేరుకుంది. టైటిల్ పోర్లో భారత్ న్యూజిలాండ్ ఢీకొట్టబోతున్నాయి. సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. ఫైనల్ వార్లో భారత్ చెలరేగుతుందా లేదంటే న్యూజిలాండ్ పంజా విసురుతుందా? సూపర్ సండే మ్యాచ్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. టీమిండియా న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ పై మరిన్ని వివరాలని స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారిని తెలుసుకుందాం. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే చంద్రశేఖర్ గారు, ఇందా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లుగా ఫైనల్ మ్యాచ్ లో ఇండియా మరి చెలరేగిపోతుందా లేకపోతే న్యూజిలాండ్ పంజాబ్ విసురుతుందా? ఎట్లా ఉండబోతోంది అనుకుంటున్నారు? రెండు సమవుజ్జీలే రెండు టీంలో కూడా. కాకపోతే ఏంటంటే ఇండియా కొంచెం అడ్వాంటేజ్ ఉంది, డెఫినెట్ గానే అడ్వాంటేజ్. నేనేదో దేశభక్తితోటి ఉప్పొంగిపోయి చెప్తున్నటువంటి మాట కాదు, ఇట్స్ ఫ్యాక్ట్. ఈవెన్ ఆన్ పేపర్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఆ మాట అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఒత్తిడిని తట్టుకొని నిలబడేటువంటి ఎక్స్పీరియన్స్ ఇండియన్ టీంకి ఉంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ న్యూజిలాండ్ జనరల్ గా ఒక 2-3 వికెట్లు వెంటనే పడేయట్లేదు. మనతో జరిగిన లీగ్ మ్యాచ్ ఇస్ ద రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే అదే. సో కాబట్టి ఆ రకంగా అంటే ఒక కంఫర్ట్ జోన్ లో వెళ్ళినప్పుడు ఫ్రీగా ఆడేటువంటి బ్యాటింగ్ కి, కంఫర్ట్ జోన్ లో లేం మనం ఒత్తిడిలో ఉన్నాము అనేటువంటి దాంట్లో కూడా నిలబడి ఆడేటువంటిది. యూ లుక్ ఎట్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే కేఎల్ రాహుల్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ విరాట్ కోహ్లీ. సో కాబట్టి వీళ్ళంతా కూడా సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళు ఇమ్మీడియట్ గా గేర్ మార్చుకోగలిగినటువంటి ఇది. ఇఫ్ యు ఆర్ ఇన్ హెవీ ట్రాఫిక్ కంప్లీట్ ఫస్ట్ గేర్ లో వెళ్ళేటువంటిది, వన్స్ యు ఆర్ క్లియర్ ఇమ్మీడియట్ గా సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ లోకి వెళ్ళగలిగినటువంటి నైపుణ్యం ఉన్నటువంటిది. సో అందుకని ఆ ఒక్క పాయింట్ యాక్చువల్గా ఈ రెండు టీముల్ని డిఫరెన్స్ చేస్తుంది. అదర్వైజ్ టాలెంట్ విషయం ఇఫ్ యూ లుక్ ఎట్ 1-1 ఇది చేస్తే కనుక బౌలింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, బ్యాటింగ్ డిపార్ట్మెంట్, ఇఫ్ యూ లుక్ ఎట్ 1-1 బోత్ ఆర్ ఈక్వల్, అందులో ఎటువంటి అనుమానం లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రెషర్ సిచ్యుయేషన్, దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగినటువంటి నైపుణ్యం, ఆ నేర్పు, ఎక్స్పీరియన్స్ ఇండియన్ టీంకి ఉంది. కాబట్టి ఇండియా హ్యాజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ హ్యాజ్ అన్ ఎడ్జ్ అని చెప్పేసి చెప్పగలం ధైర్యంగా. అంటే ఒక్కసారి మనం ఛాంపియన్స్ ట్రోఫీ గతంలోకి వెళ్తే సరిగ్గా 2000 అంటే 25 ఏళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది మన పైన. సో ఆ ప్రతీకారం తీర్చుకుంటే ఐ మీన్ భారత్ గెలిచింది అనుకుంటా, అప్పుడు న్యూజిలాండ్ గెలిచింది. మళ్ళీ అది రిపీట్ కాబోతుందా? కానీ అప్పుడు మరి న్యూజిలాండ్ గెలిచింది, అదే మనం ఇండియా గెలిచేటువంటి. అంటే ఒక్కటి క్రికెట్ లో స్టాటిస్టిక్స్ అనేటువంటి ఎట్లా ఉంటాయి అంటే అది నీకు ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేయాలి. కానీ దాన్ని పెట్టుకొని అంటే దాంట్లో ఉండేటువంటి నెగిటివిటీని గుర్తుపెట్టుకొని మనం డిమారలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. అఫ్ కోర్స్ అప్పుడు కూడా గంగూలీ క్యాప్టెన్సీలో ఇండియా ఆల్మోస్ట్ గెలిచేటువంటి పరిస్థితి. బట్ క్రిస్ కెయిన్స్ ఆల్రౌండ్ షో చాలా చాలా చక్కగా ఆడాడు. ఈవెన్ అతన్ని యాక్చువల్గా రన్అట్ చేసేటువంటి అవకాశం లభించింది, దాన్ని మిస్ చేసుకోవడం తోటి ఆ తర్వాత హీ సెటిల్ డౌన్ అండ్ యాక్చువల్లీ హీ ప్లేడ్ ఎ విన్నింగ్ నాక్ ఫర్ న్యూజిలాండ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ క్యాప్టెన్సీ అది. సో కాబట్టి దానికి ఇప్పటికీ యాక్చువల్గా టీమ్స్లో కూడా రెండు టీముల్లోనూ కూడాను డైమెన్షన్స్ అనేటువంటివి చాలా మారిపోయినాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ డౌన్ ద లైన్. సారీ ఫర్ ద ఇంప్రెషన్, ఇప్పుడే మనకు చిన్న అప్డేట్ వచ్చింది. న్యూజిలాండ్ టాస్ గెలిచిందంటే బ్యాటింగ్ ఎంచుకుందంట. సో ఏం చెప్తారు? ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి, ఎప్పుడైనా కానీ ఎవరైతే కనుక టాస్ గెలుస్తారో దాన్ని ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి దాన్నే వాడుకుంటారు. సో వన్స్ అగైన్ మళ్ళీ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవటం అనేటువంటిది బహుశా ఇది ఒక రికార్డ్ అయిపోతుందేమో అతని ఇదిలో. సో అది కొంచెం డిసడ్వాంటేజ్ అనే అనుకోవాలి. ఎందుకంటే బట్ వన్ థింగ్ అగైన్ ఆ ఇదిలో కనుక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ని కరెక్ట్గా వాడుకుంటూ మనం కనుక వాళ్ళు ఒక 2 వికెట్లు పర్టికులర్గా యంగ్ అండ్ రచిన్ రవీంద్ర వికెట్ని కనుక తీయగలిగేట్లయితే మాత్రం డెఫినెట్గా గేమ్ విల్ బీ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దాన్ని ఎట్లా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ని మన బౌలర్లు ఎట్లా క్యాపిటలైజ్ చేసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎనీవే టాస్ గెలిచుంటే మాత్రం కొంచెం అది, బికాస్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్. సో కాబట్టి మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాము అనేటువంటి దాంతో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే రోహిత్ శర్మ ఈజ్ వెరీ పాజిటివ్ ఎనఫ్. నేను దీని మీద ఎప్పుడు ఇవ్వలేదు, రెండింటికి ప్రిపేర్ అయ్యి ఉంటాం మేము అని చెప్పేసి అని ఈవెన్ లాస్ట్ మ్యాచ్ టాస్ అప్పుడు కూడా చెప్పాడు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ బీయింగ్ ఎ క్యాప్టెన్. సో అందుకని ఐ డోంట్ థింక్ దట్ ఇంపాక్ట్ విల్ నాట్ బి దట్ మచ్ ఆన్ ది టీమ్. బట్ కొద్దిగా సైకలాజికల్గా మాత్రం న్యూజిలాండ్కి ఇప్పటికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ.